శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 30 అధ్యాయంలోనండి చూసాం కదా. సావిత్రి ఎంత విలవిల్లాడుతుందో భర్త కోసము ఆ శ్రీ గురువుని తలుచుకుంటూ ఆయనే ప్రత్యక్షమయ్యాడండి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అసలు నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయము కాగానే అలానే విడిచిపోతారు. పక్షులు సంధ్యాకాలములో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగలవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయవసులై అలాంటి జీవులను నా వాళ్ళు అనుకోవడము ఒక భ్రాంతి. చూడండి, ఆయన చెప్తున్నారు. అయితే మనం అనుకుంటాం కదా, నాది నా వాళ్ళు అని. ఆయన అంటున్నారండి, మాయవసులై అలాంటి జీవులను నా వాళ్ళు అనుకోవడము ఒక భ్రాంతి. ఇతని తత్వము ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరము ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి. అంటే గుణాలు ఉంటాయి కదండి మనలోని. ఆ గుణాలన్నీ కూడా అంటే మాయ వలన మాయలాగా కనిపిస్తాయి మనకి, కానీ నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. చూడండి, ఇక్కడ పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధములో చిక్కి ఈ సంసారములో బడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. నృత్యువంటావా, సుదీర్ఘమైన ఆయుగల దేవతలు కూడా కల్పాంతరములో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలము వలన పుట్టి దాని కదీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలము, కర్మము మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరము పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలి వాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయములో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరితరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? చూసారా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేషము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పంచ భౌతిక శరీరము నేను, నాది అనుకోవడము సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే గదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని ఈ జన్మచక్రము నుండి బయటపడే మార్గము ఆలోచించుకో అన్నారండి. చూసారా? అని ఆ బోధ విని సావిత్రి కొంచెము తమాయించుకుని ఆ మునిపాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయము చెప్పండి, మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి,
తండ్రివి, నేనీ సంసారము నుండి తరించే మార్గము ఉపదేశించండి అని వేడుకున్నదండి. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. చూసారా, 30వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ రేపొద్దున 31వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.